గౌరవ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మరియు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ జిహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసీ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్పొరేషన్ చైర్పర్సన్స్, అధికారులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళామణులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు మరియు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ పండుగ మన రాష్ట్ర పండుగగా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు ఎంతో ఘనంగా మనం జరుపుకుంటాము. బతుకమ్మ అంటే తల్లి జీవించు అని అర్థమున్న ఈ పండుగలో స్త్రీలు తమ కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యం మరియు సమాజ సమృద్ధి కోసం ప్రార్థన చేస్తారు. 9 రోజుల పాటు ఒక శిఖరం లాగా పువ్వులను ఏర్పాటు చేసుకొని పూజ చేసి నిమజ్జనం చేస్తారు. చెరువులు, కుంటలు మన జీవనానికి ఎంతో ముఖ్యమైనవి. వాటికి ఈ పండుగ రూపాన మనం కృతజ్ఞత తెలుపుకుంటాము. ఇంత ప్రాముఖ్యత కలిగిన బతుకమ్మ పండుగ గురించి జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ టూరిజం మరియు కల్చర్ మినిస్టర్ గారు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు బతుకమ్మ కార్నివల్ ఏర్పాటు చేసి మనము ప్రపంచ స్థాయి రికార్డు స్థాపిద్దామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మన బతుకమ్మ అని ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసి సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా పలు కార్యక్రమాలు మనం చేపడుతున్నాము. దాంట్లో భాగంగానే బతుకమ్మ పండుగ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేసే విధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చే విధంగా ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. 63 ఫీట్లు మరియు 11 అడుగుల ఎత్తున ఒక పెద్ద బతుకమ్మ 7 టన్నుల పూలతో గునుగు, తంగేడు, బంతి, చామంతి అన్ని పూలు కలిసి ఒక అందమైన బతుకమ్మను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కొన్ని వేల మంది మహిళలతో బతుకమ్మ నృత్యం చేయించి నేడు ప్రపంచ రికార్డు స్థాపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మన బతుకమ్మకు ప్రపంచ స్థాయి రికార్డు స్థాపించడానికి తోడ్పడుతున్న మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే గిన్నిస్ రికార్డు వచ్చే విధంగా తరచుగా సమీక్ష నిర్వహించి సూచనలు చేస్తున్న గౌరవ పర్యాటక శాఖ మంత్రివర్యులకు, అలానే గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులకు, అలానే ఫారెస్ట్ మంత్రివర్యులకు అందరికీ కూడా దీంట్లో తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే జిహెచ్ఎంసీ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.